ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక గెలుపోవటంలంటావా? అది దైవాధీనం. కమాన్ రుద్ర, అవుట్డేటెడ్ కొటేషన్స్ అని చెప్పుకో. గెలవాలి అనే టార్గెట్ తోనే ఉండాలి తప్ప ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉండకూడదు. జస్ట్ ఇమాజిన్ ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్ర అండ్ పారు. అసలు ఆ వైబ్ ఎలా ఉంది? అదిరిపోయింది కదూ. పారు, నాకు మాత్రం మిస్టర్ అండ్ మిసెస్ పారు రుద్రల్లోనే వైబ్ కనిపిస్తుంది. ఎందుకంటే గెలుపోటములు శాశ్వతం కాదు పారు. మన ప్రేమే శాశ్వతం. నాకు వేలాది మంది కొట్టే చప్పట్ల కంటే నా కోసం ఆరాటపడే నీ గుండె చప్పుడే ఇష్టం. బాక్సింగ్ ఈజ్ మై కెరియర్, బట్ యు ఆర్ మై ఫ్యూచర్. ఆఫ్ కోర్స్ రుద్ర, కానీ ప్రేమ వేరు, కెరీర్ వేరు కాదు. రెండు ఒక్కటే. కెరియర్ ని గెలిస్తేనే ప్రేమ నిలబడుతుంది. సీ మై డియర్ పారు, కెరీర్లో గెలిచినా గెలవకపోయినా ప్రేమను మాత్రం గెలిపించుకోవాలి. సరే, నాకు విషయం చెప్పు. ఇన్ కేస్ రేపు నేను మ్యాచ్ ఓడిపోయాననుకో. డోంట్ సే దట్ రుద్ర. జస్ట్ అనుకో. ఓడిపోయాను కదా అని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఏంటి రుద్ర, నేనింత ఎక్సైటింగ్ గా నీ మ్యాచ్ కోసం ఆరాటపడుతుంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా ప్రాణం రుద్ర. నా ఊపిరున్నంత వరకు నేను నీతోనే జీవించాలని కోరుకుంటున్నాను. నీకిదివరకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీకోసం నేను మా అన్నయ్యని కూడా వదిలేసి వచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను. పారు, నేను అదే చెప్తున్నాను. కెరీర్ ఉన్నా లేకపోయినా నా ప్రేమ మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నాకది చాలు. నాకు మాత్రం నీ ప్రేమ, నీ గెలుపు రెండు కావాలి రుద్ర. ఎందుకంటే నేను నిన్నెప్పుడు విన్నర్గానే చూడాలి. నీకోసం కొట్టే చప్పట్లు నా చెవులకెప్పుడు వినపడుతూనే ఉండాలి. ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్రప్రతాప్ గారి భార్య అనే గౌరవం నాకు కావాలి. ఇట్ మీన్స్ నీ గెలుపే నా గౌరవం రుద్ర. సో గెలుపోటములు దైవాధీనమంటూ స్లోగన్లు చెప్పకుండా ఫైట్ హార్డ్. నువ్వు ఛాంపియన్షిప్ గెలుస్తున్నావు, నా కోసం గెలుస్తున్నావు. ఇది ఫిక్స్. ఓకే మేడం, కాబోయే శ్రీమతి గారి కోరిక కాదంటానా? కాకపోతే కాకపోతే గెలవడానికి మోటివేషన్, ఎనర్జీ కావాలి కదా. దానికి నువ్వు నేను నువ్వు రుద్ర నాకు రుద్ర పారు పారు స్టాప్ ఇట్ రుద్ర. పారు. హలో హలో రుద్ర. రుద్ర, హలో, ఎవరు మాట్లాడేది? నేను రుద్ర. నేను సూర్యని మాట్లాడుతున్నా. సూర్య, సూర్య, వేర్ ఆర్ యూ? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నీతో ఒక విషయం చెప్పాలి. యా, చెప్పు చెప్పు సూర్య. చాలా అర్జెంట్. హలో సూర్య, కమాన్ కమాన్, స్పీక్ అవుట్. సూర్య. రుద్ర, అయ్యో, అరే. హలో భయ్యా, భయ్యా. హలో 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 సార్, ఇంతవరకు మీతో మాట్లాడిన పర్సన్ స్పృహ తప్పి పడిపోయాడండి. ఓ షిట్. ఇస్ ఇట్? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కొంచెం తనని దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్తారా? ఫోన్ అడిగితే ఇచ్చానంతే. ఇతన్ని చూస్తే పేషెంట్ లా ఉన్నాడు. ఎటుపోయి ఎటొస్తుందో ఏమో. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. అంతవరకు కొంచెం తను జాగ్రత్తగా చూస్తూ ఉండండి ప్లీజ్. మేము పూర్ణ మార్కెట్ జంక్షన్ లో ఉన్నామండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. సత్య, సూర్య ఎక్కడున్నాడో తెలిసిందా? అది సార్. ఏం చేస్తున్నారు మీరిద్దరు? రోడ్ల మీద తిరుగుతూ టైం పాస్ చేస్తున్నారా? Idiots. 'Search him'.
రాయ్, రుద్ర కంగారుగా వెళ్తున్నాడు. మేబీ తనకి సూర్య గురించి తెలిసిందేమో. బీ ఆన్ ద లైన్. బావా, ఏదో కంగారుగా కనిపిస్తున్నావు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఎక్కడికి? ఏమైంది బావా? ఏం లేదు వీరు, జస్ట్ పూర్ణ మార్కెట్ సెంటర్ దాకా వెళ్ళొస్తాను. ఈ టైంలోనా బావా? ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నట్టున్నావు. నేను కూడా నీతో రానా? అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. రాయ్, రుద్ర వెళ్తున్న టెన్షన్ చూస్తుంటే ఖచ్చితంగా సూర్య దగ్గరికి అయి ఉంటుంది. మీరు వెంటనే పూర్ణ మార్కెట్ జంక్షన్ దగ్గరికి వెళ్ళండి. రుద్ర సూర్యాని కలవకముందే మీరు సూర్యాని తీసుకొచ్చేయాలి. కమాన్ క్విక్. బాబాయ్ తప్పుకో, నేను చేస్తాను. పాపం గంగ చాలా మంచిది. అందుకే దేవుడు కష్టాలన్నీ తనకే పెడుతున్నట్టున్నాడు. ఇదిగో అమ్మాయి, ఏంటి బాబాయ్? నువ్వు పనిలో చేరిన వేళ విశేషం ఏంటో గాని ఈవేళ నా టిఫిన్ బండికి కస్టమర్ల మీద కస్టమర్లు వచ్చేస్తున్నారమ్మా. ఇంత పని చేస్తున్నా కూడా అలుపు లేకుండా హుషారుగా చేసుకుంటూ పోతున్నావమ్మా. నువ్వు ముందు 2 ఇడ్లీ తిను. అయ్యో ఇప్పుడేం వద్దు బాబాయ్, ముందు కస్టమర్ల సంగతి చూడు. 2 వడా. తెస్తున్నానండి, తెస్తున్నాను. ఏంటా అంటే ఇంట్లో అన్నం వండట్లేదా? ఇంతవరకు ప్రశాంతంగానే జరిగింది. ఇంతలోపే వచ్చారు ఎదవలు. అమ్మాయి, వాళ్ళు అసలు ఆకతాయిలు. ఆ, వాళ్ళు ఏమన్నా అన్నాగానే పట్టించుకోకు. నీ పన్ను చూసుకో. వాళ్ళకేం కావాలో నేను చూసుకుంటా. అలాగే బాబాయ్. అలాగే. బాబు, ఏం కావాలి బాబు? ఇదిగో బాబాయ్, ఏంట్రోయ్ టిఫిన్ సెంటర్ చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది.